BRR లోకల్ న్యూస్ కి స్వాగతం. నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం దైనందిన జీవితంలో యోగా భాగం కావాలి. కోవూరులో ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు. యోగాతోనే సంపూర్ణ ఆరోగ్యం. స్కూల్స్ లో ప్రతిరోజు 1 గంట యోగా సాధన చేయించాలి. ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ సాధనే కూటమి ప్రభుత్వ లక్ష్యం. ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కోవూరులో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆమె కోవూరులోని బాలికల పాఠశాలలో నిర్వహించిన యోగాభ్యాస కార్యక్రమంలో పాల్గొన్నారు. విద్యార్థులు మరియు వందలాదిగా పాల్గొన్న స్థానిక ప్రజలతో కలిసి ఆమె యోగాసనాలు వేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి గారు మాట్లాడుతూ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ప్రధాని నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో విశాఖపట్నంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహించడం రాష్ట్రానికి గర్వకారణం అన్నారు. ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ సాధనే లక్ష్యంగా ప్రజలలో స్ఫూర్తి నింపేందుకై చంద్రబాబు నాయుడు గారు ప్రతిష్టాత్మక అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలను విశాఖలో నిర్వహించారన్నారు. సంపూర్ణ ఆరోగ్యం యోగాతోనే సాధ్యమన్నారు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి గారు. ప్రతి పాఠశాలలో రోజుకో గంట విద్యార్థులకు యోగా శిక్షణ తరగతులు నిర్వహించాలని ఉపాధ్యాయులకు సూచించారు. హెల్తీ వెల్తీ హ్యాపీ ఆంధ్రప్రదేశ్ సాధనే లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కృషి చేస్తున్నారన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ గారి స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ దైనందిన జీవితంలో యోగాసన సాధన చేయాలని ఆమె పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆమె అంతర్జాతీయ యోగా దినోత్సవంలో పాల్గొన్న వారికి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కూటమి పార్టీల నాయకులతో పాటు బాలికల పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు. శ్వాస వదులుతో మరొకసారి प्रैक्टिस చేద్దాం. एक और बार इसका अभ्यास करेंगे. पूरा श्वास प्रश्वास पर ध्यान देते हुए फोकस नेक मसल झुकाने का अभ्यास करेंगे. सांस छोड़ो साधारण स्थितिలో రండి, విశ్రామం చేయండి. अब हम गर्दन मोड़ने का अभ्यास करेंगे. नेक ट्विस्टिंग अभ्यासम చేద్దాం. सांस छोड़ते हुए गर्दन को राइट साइड मोड़िए. श्वास వదులుతూ తలాన్ని కుడివైపు తిప్పండి. सांस भरते हुए सामान्य स्थिति में आइए. श्वास తీసుకుంటూ साधारण स्थिति को రండి. घुमाइए. श्वास తీసుకుంటూ తలాన్ని క్లాక్వైజ్ తిప్పండి. श्वास వదులుతూ తలాన్ని కిందకి తీసుకురండి. श्वास शोल्डर मूवमेंट करेंगे. शोल्डर मूवमेंट प्रैक्टिस చేద్దాం. सांस लेते हुए दोनों हाथों को కిందకి తీసుకురండి. एक और बार इसका अभ्यास करेंगे. మరోగ్రామం చేయండి. కొరినియో ఛాతీ के सामने लेके आइए. एल्बोस చెస్ట్ ముందుకు తీసుకురండి. धीरे अभ्यासम చేద్దాం. धीरे से एक और बार इसका अभ्यास करेंगे. पूरा ध्यान शोल्डर पर रखते हुए अब हम विपरीत दिशा में उत्पन्न होने वाले खिंचाव का महसूस करने का प्रयास. धीरे से చేతులను ముందు నుంచి భుజ సమానంగా తీసుకురండి. श्वास छोड़ते हुए कमर को राइट साइड घुमाइए. श्वास बदलतू श्वास छोड़ते हुए कमर को लेफ्ट साइड घुमाएंगे. श्वास बदलतू नడుము ఎడమవైపు తిప్పండి. श्वास भरते हुए सामान्य स्थिति में आइए. श्वास తీసుకుంటూ साधारण स्थिति को రండి. एक और बार इसका अभ्यास करेंगे. पूरा श्वास प्रश्वास के साथ మరొకసారి అభ్యాసం చేద్దాం. धीरे से श्वास छोड़ते हुए सामान्य स्थिति में के बराबर लेके आइए. हथेलियां नीचे रहे. चंडी. श्वास भरते हुए खड़े हो जाइए. श्वास తీసుకుంటూ सामान्य स्थिति को రండి. एक और बार इसका अभ्यास करेंगे. మరొకసారి అభ్యాసం చేద్దాం. श्वास प्रश्वास पर ध्यान देते हुए और धीरे से श्वास लेते हुए ऊपर आई. भुज समाనంగా తీసుకురండి. उंगलियों को आपस में फंसाइए. చేతులు इंटरलॉक చేయండి. हथेलियों को बाहर की तरफ घुमाइए. చేతులను బయట सिर के ऊपर लेके जाइए. మెల్లగా श्वास తీసుకుంటూ చేతులను తలపై कुछ देर इस स्थिति में बने रहिए और धीरे धीरे श्वास छोड़ते हुए ఏడును కిందకు తీసుకురండి. సాధారణ స్థితిలో విశ్రామం कीजिए. మెల్లగా శ్వాస వదులుతూ నడుము నుంచి ముందుకు వంచండి. दोनों हाथों को पैर के पास रखने का प्रयास.
చేతులను కాళ్ళు పక్కన ఉంచండి घुटने को सीधा रखने का प्रयास अभ्यास करेंगे इप्पुडु अर्ध चक्रासन प्रैक्टिस చేద్దాం धीरे धीरे श्वास और फिर धीरे धीरे श्वास छोड़ते हुए सामान्य त्रिकोणासन का अभ्यास करेंगे इप्पुडु त्रिकोणासन प्रैक्टिस दाएं पैर को राइट लेग को राइट साइड घुमाइए श्वास వదులుతూ మెల్లగా కుడివైపు వంచండి दाएं हाथ को दाएं पैर के पीछे रखें कुड़ी చెయ్యి కుడి కాళ్ళు వెనక పెట్టండి ఆకాశ को देखिए తల పైకి తిప్పండి ఆకాశాన్ని చూడండి ఈ స్థితి में कुछ देर बने रहिए ఈ స్థితిలో కొంతసేపు ఉండి बाएं पैर से करेंगे शरीरम निरंग పెట్టండి इसको पेल्विक फ्लोर मसल्स में ताकत देता है श्वास తీసుకుంటూ तला वेनक वेंचंडी इस अवस्था में थोड़ी देर बने रहिए श्वास छोड़ते हुए सामान्य स्थिति में आइए शरीर में उत्पन्न होने वाले खिंचाव को महसूस करने और सामान्य श्वास प्रश्वास के साथ कुछ देर बने रहिए साधारण श्वास तो धीरे से इस अवस्था में थोड़ी देर बने रहिए और धीरे से शरीर को राइट साइड घुमाते हुए साधारण स्थिति की రండి सामान्य स्थिति को రండి मल्ली विश्रामం చేయండి अब हम भुजंगासन का अभ्यास करेंगे इप्पुडु भुजंगासन अभ्यासम इस अवस्था में थोड़ी देर बने रहिए కొంతసేపు ఈ అవస్థలో ఉండండి और धीरे से श्वास छोड़ते हुए पैरों को जमीन के पास लेकर थोड़ी देर बने रहिए साधारण श्वास तो ఈ స్థితిలో కొంతసేపు ఉండండి और धीरे से श्वास यहीं से हम थोड़ी देर बने रहिए इस स्थिति में కొంతసేపు ఉండండి को संकुचित करते हुए श्वास को झटके से बाहर निकालना है లోతుగా శ్వాస తీసుకుంటూ పొట్ట భాగాన్ని లోపలికి లాగుతూ पहला चक्र 20 आवर्ती के करेंगे మొదటి చక్రం 20 సార్లు చేయండి 20 సార్లు చేయండి లెఫ్ట్ నాస్ట్రిల్ నుంచి రైట్ నుంచి లోపల తీసుకోండి మళ్ళీ लेफ्ट నుంచి శ్వాసం బయటికి వదలండి एक और बाहर इसका अभ्यास करेंगे इन्हें जीभ को बाहर निकाले दोनों तरफ मोड़िए नलिकाकार बनाइए नालुग బయటికి తీసి రెండు వైపు మడిచి यह प्राणायाम शरीर में शीतलता को प्रदान करता है पित्त दोष को नाक से श्वास लीजिए और श्वास छोड़ते हुए कंठ से विचारों को मन में लेने आने का प्रयास మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు